నిజామాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. గత 15 రోజులు 45 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సీజన్లో రికార్డు స్థాయిలో 46 డిగ్రీల అత్యధిక టెంపరేచర్లు నిజామాబాద్లో నమోదయ్యాయి. ఎండ తీవ్రతకు జనం విలవిల్లాడుతున్నారు. వడదెబ్బకు అస్వస్థతకు గురవుతున్నారు. దీంతో నిజామాబాద్ జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. పలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. నిజామాబాద్ జిల్లాలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు తీవ్ర అనారోగ్యం బారిన పడుతున్నారు. వడదెబ్బ తాకిడికి ఆసుపత్రులు ఫుల్ అవుతున్నాయి. దీంతో జిల్లా జనరల్ ఆసుపత్రిలో హీట్ స్ట్రోక్ వార్డ్ ని ఏర్పాటు చేశారు. వడదెబ్బ బాధితులు ఆసుపత్రికి రాగానే ఈ ప్రత్యేక విభాగంలో అత్యవసర చికిత్స అందిస్తారు. కాస్త కోలుకున్నాక వార్డులకి షిఫ్ట్ చేస్తారు. ఎక్కువ లిక్విడ్స్ తీసుకోండి, కొబ్బరి నీళ్ళు కానీ, మజ్జిగ కానీ అండ్ వాటర్ కానీ ఎంత తీసుకుంటే బెటర్. అండ్ క్యాప్స్ అలాంటి చల్లటి ఏదైనా వాడితే బెటర్, ఎండకి ఎక్స్పోజ్ కాకుండా. అగ్రికల్చర్ చేసి వచ్చిన తర్వాత వాళ్ళు ఎండకి ఎక్స్పోజ్ అయ్యి వచ్చినప్పుడు పేషెంట్ ఏంటంటే మెయిన్ వీక్నెస్, ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి, నాతోటి అలసటగా ఉంది, సడన్గా పడిపోవడం కానీ, అంత ఒళ్ళు నొప్పులు, వామిటింగ్, లూజ్ మోషన్స్ ఉన్నాయంటే అలాంటి వాళ్ళకి తొందరగా తీసుకొస్తే బెటర్. అధిక ఎండల కారణంగా జిల్లా జనరల్ ఆసుపత్రికి ఓపీ పెరిగింది. ప్రతిరోజు ఎండల బారిన పడి అస్వస్థతకు గురయ్యే వారి సంఖ్య పెరుగుతోంది. ఎండలో పనిచేసిన వారికి జ్వరం, కీళ్ల నొప్పులు, వాంతులు, విరేచనాలు లాంటి లక్షణాలతో ఆసుపత్రికి రాగానే వారికి ఈ ప్రత్యేక వార్డులో ప్రాథమికంగా చికిత్స అందిస్తున్నారు. సెలైన్స్, ఫ్లూయిడ్స్ తో చికిత్స చేస్తున్నారు. వడదెబ్బ బాధితుల కోసం ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసి అందులో చికిత్సకు అవసరమైన అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచారు. ప్రతిరోజు 3 నుంచి 4 పేషెంట్లు కొంచెం సీరియస్గా వస్తున్నారు. అంటే సీరియస్ అంటే బీపీ 80, 60 అట్లా ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత రీచ్ అవుతున్నారు. మీరు ఇంట్లో ఉన్న వడదెబ్బ రావచ్చు. సో అందుకే మనం జాగ్రత్త ఏంటంటే బయటికి వెళ్ళినప్పుడు ఒక గుడ్డ కానీ కప్పుకొని సన్ ప్రొటెక్షన్ చేసుకుని బయటికి వెళ్ళాలి. సో మనము డీహైడ్రేషన్కి వెళ్ళకుండా చూసుకోవాలి. మనం బయటకు వెళ్ళినప్పుడు వృద్ధులు, మళ్ళీ చిన్న పిల్లలు, వీళ్ళిద్దరూ చాలా అప్రమత్తంగా ఉండాలి. మళ్ళీ ఇమ్యూనో కాంప్రమైజ్ పేషెంట్స్. నిత్యం ఎండలో పనిచేసే ట్రాఫిక్ పోలీసులు వడదెబ్బ బారిన పడుతూ ఉంటారు. ట్రాఫిక్ కూడల దగ్గర ట్రాఫిక్ అవుట్ పోస్టులో అన్ని వైపుల నుంచి వడగాలులు వీయడంతో అనారోగ్యం పాలవుతున్నారు. దీన్ని గమనించిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ట్రాఫిక్ పోలీసుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ ఐలాండ్స్, ట్రాఫిక్ అవుట్ పోస్టుల్లో ఉష్ణోగ్రతలు తగ్గించేందుకు నీటి తుంపర్లు పడేలా మిస్ట్ కూల్ మెషిన్స్ ని ఏర్పాటు చేశారు. ఈ ఫాగింగ్ మిస్ట్ వల్ల నీటి తుంపర్లు వెదజల్లి ఉష్ణోగ్రతను 4 నుంచి 5 డిగ్రీల వరకు తగ్గిస్తాయి. నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ బైపాస్, పులం చౌరస్తా, కోర్ట్ సర్కిల్, ఎన్టీఆర్ చౌరస్తాల్లో ఉన్న పోలీస్ ఐలాండ్స్ లో ప్రయోగాత్మకంగా ఏర్పాట్లు చేశారు. ఒక్కో మిషన్ కోసం 3000 ఖర్చు చేశారు. ప్రస్తుతం ఇది సక్సెస్ కావడంతో మిగతా అన్ని కూడళ్లలో కూడా ఏర్పాటు చేస్తామంటున్నారు పోలీసు అధికారులు. ఈ ఎండాకాలంలో కూడా మేము అనారోగ్యాన్ని గురి కాకుండా మా ఆరోగ్య రీత్యా కమిషనర్ గారు తీసుకున్నటువంటి చర్యలకు చాలా ఆనందం వ్యక్తపరుస్తూ అదేవిధంగా ఇది మాకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్తున్నారు. అదేవిధంగా ఈ ఐలాండ్, ట్రాఫిక్ ఐలాండ్ పక్కన ఏదైతే ఈ మన జనాలు పబ్లిక్ కూడా ఈ సిగ్నల్ పడినప్పుడు ఆగినప్పుడు కూడా వాళ్ళకు కూడా కాస్త ఉపశమనం ఖచ్చితంగా ఉంటుందని ఇటు సందర్భంగా తెలియజేస్తుంది. ప్రజలు ఎండలో తిరగద్దని, ఉదయం సాయంకాలం పనులు చేసుకోవాలని సూచిస్తున్నారు. అధిక ఎండలకు ఇంట్లో ఉన్న వడదెబ్బ తగులుతుందని, శరీరాన్ని వీలైనంత వరకు చల్లగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు.